అందరికీ నమస్కారం. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన జెలెన్స్కీ త్వరలోనే ఇండియా టూర్ ఉండబోతుందా? ఆగస్టు 24 రోజు ఉక్రెయిన్ ఇండిపెండెన్స్ డే. సో, ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ జెలెన్స్కీకి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక లెటర్ రాయడం జరిగింది. సో, ఇందులో మేజర్‌గా అతను ఇండియాకు విజిట్ కమ్మని చెప్పి ఆహ్వానం అయితే పలకడం జరిగింది. సో, దీనిపై జెలెన్స్కీ కూడా ప్రతిస్పందిస్తూ చాలా కృతజ్ఞతలని చెప్పి నరేంద్ర మోడీకి మెసేజ్ చేయడం జరిగింది. సో, మరి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన జెలెన్స్కీ ఇండియా టూర్ ఉండబోతుందా? ఎందుకంటే 2 దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు మాత్రం అంతంత మాత్రమే. ఎందుకంటే యుద్ధం అంటే రష్యా యుద్ధం జరగకముందు ఉక్రెయిన్‌తో సన్‌ఫ్లవర్ చాలా ఇంపోర్ట్ చేసుకునేది ఆ దేశం నుంచి. కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. మనం ఇప్పుడు ఎక్కువగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దాదాపు 40% ఇండియన్ ఆయిల్‌లో బిగ్గెస్ట్ ఇంపోర్టర్ అన్నమాట. రష్యా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకున్న దేశంగా మనది ఉందన్నమాట. సో, మరి దీనివల్ల ఉక్రెయిన్‌కు, రష్యాకు యుద్ధం జరుగుతుంది. సో, మనం రష్యా నుంచి ఆయిల్ ఎక్కువ కొంటున్నాం. సో, దానివల్ల మనం అమెరికా దేశం దాదాపు 50% టారిఫ్‌లు మనపై విధించింది. అయినా భరిస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సో, ఇవన్నీ మేజర్‌గా ఏందంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్లనే భారతదేశానికి కొన్ని ఇబ్బందులు మాత్రం రావడం జరిగింది. సో, మరి దీనికి ప్రతిస్పందనగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ మాత్రం ఇండియాకు విజిట్ అవుతానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇంకో విషయం ఏంటంటే భారతదేశాన్ని కీలకంగా వ్యవహరించాలని చెప్పి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న యుద్ధ పరిస్థితుల్లో యూరోప్లో శాంతి కోసం మరియు ఇండియన్ పసిఫిక్ రీజియన్లో శాంతి కోసం భారతదేశం కీలకంగా వ్యవహరించాలని చెప్పి భారతదేశానికి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. సో, మరి త్వరలోనే ఇండియా టూర్ ఖరారు కాబోతుందా లేదా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ.